ఎక్కడ కుదురుతాయి ఇవన్నీ? ఎలా కుదురుతాయి? ఎందుకంటే ఏకవింశతి దోషాలు ఉంటాయి. ఏకవింశతి దోషాలు కలవాలి. వీటిలో ఎవరికి కలుస్తుంది? ఇందులో ఎంతమంది కలుస్తుంది? అది అక్కడ చేస్తే ఒకరికి వివాహాలు కావు. అవన్నీ చూస్తే ఆడపిల్లకి 220 రావాలి, మగపిల్లవాడికి ఒక 170 180 వస్తే చాలు. కానీ 100 కూడా రావట్లేదు, ఇప్పుడు 100 కూడా రావట్లేదు. మరి ఇప్పుడు షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, ఏంటి సమసప్తకాలు, ఇవి చాలా ఉన్నాయి. ఇవి అన్నీ పూర్వీకులు ఏం చేశారు? ఎందుకంటే ఒక జాతకం ఇస్తే, నాకు ఒక జాతకం ఇస్తే ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళకి మొత్తం నేను చెప్పడానికి. అయ్యో బాబోయ్, సంవత్సరమే. నేను తొందరగా చూడండి, వాళ్ళకి రాయటానికి, వాళ్ళకి ఇవ్వడానికి, ఏంటి ఇవన్నీ చూసి కానీ చెప్పము. కానీ నిజానికి ఒక జాతకం చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, లేదా ఎలకా పిరిలా కొట్టుకుని చేస్తారు, లేదు అంటే ఒక టైం తర్వాత విడిపోతారు అని నిజంగా తెలుస్తుందంటారా? తెలుస్తుంది. అవునా? ఇప్పుడు షష్టాష్టకాలు అవే, షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు. అలాగే ఆ పిల్లకి కుజదోషం ఉంటుంది, పిల్లవాడికి ఉండదు. మరి నేను ప్రాక్టికల్గా చూశాను. ఒక అమ్మాయి లాయర్, హైదరాబాద్ 87 88లో ఆ ప్రాంతాల్లో, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. అమ్మాయికి సంబంధం చూసి, అబ్బాయికి కుజదోషం లేదురా బాబు, మరి అమ్మాయికి ఉంది కదా అంటే, చేద్దాం బ్రదర్, ఏదైతే ఉండి ఏదో అడ్జస్ట్ చేయ అన్నాడు. నేను అడ్జస్ట్ చేయడం కాదు, నీ ఇష్టం, నాకు తెలీదు. నాకు తెలిసిన నాలెడ్జ్లో అయితే కుజదోషం ఉంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉండాలి, అది లేకపోతే కష్టం అవుతుంది చేశారు. స్కూటర్ మీద వెళ్తూ పెళ్ళైన 3వ రోజు చనిపోయాడు ఆ వరుడు. అలాగే అమ్మాయి 2వ వివాహం చేసి అతను చనిపోయాడు. 4 వివాహాల తర్వాత 5వ వివాహం ఆ అమ్మాయికి నిలిచింది. ఇలా చాలామంది కొల్లలు ఇవి. నేను ఈ 40 ఏళ్ళ బట్టి అస్ట్రాలజీ చెప్తున్నాను నేను. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఒక పెళ్ళి సందర్భంలో, ఒక శుభకార్యం విషయంలో కానీ ఎంతవరకు మనం దాన్ని పట్టించుకోవాలి? అంటే జాతకం అన్న పాయింట్ మినిమం షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, అలాగే కుజదోషం కంపల్సరీగా చూడాలి, రాహుదోషం చూడాలి. రాహు సప్తమలో ఉండగా అమ్మాయికి వివాహం చేయకూడదు. ఇద్దరికీ ఆ సమసప్తకాలు సరిపోతే చేయొచ్చు, ఇద్దరికీ కాలసర్పదోషం ఉంటే చేసేయచ్చు. ఒకరికి ఉండి ఒకరు లేకపోతే ఇలాగే జరుగుతాయి. పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళు విడిపోవటం, ఇటువంటి అన్నీ కూడా అవయోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది వస్తారండి ఒక రోజులో? భక్తులు ఎంతమంది వస్తారు? ఇక్కడ మనకి ప్రతిరోజు 25,000 నుంచి 30,000 మంది వస్తారు. శుక్ర, శని, ఆది మాత్రం 75,000 మంది వస్తారు. 60 నుంచి 75,000 మంది, ఒక్కోసారి 1,00,000 మంది కూడా వస్తారు. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అలాగే దసరా నవరాత్రులప్పుడు, దేవీ నవరాత్రులప్పుడు, ఇవి కాకుండా రెగ్యులర్గా ఒక వారంలో స్పెషల్గా ఈ రోజు ప్రత్యేకమైన పూజలు ఉంటాయన్న రోజు ఏమన్నా ఉంటుందండి? ప్రతిరోజు అన్ని పూజలు ఉంటాయి, కానీ ఈ భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకునేది ఈ కాలంలో. ఇప్పుడు చండీ హోమం ఉంది, మామూలుగా అయితే ఒక 30, 40, 50, 60 కంటే ఎక్కువ ఉండవు. ఒక అమావాస్య రోజున 300 ఉంటాయి, 300 పూజలు ఉంటాయి. అంటే చండీ హోమం అమావాస్య రోజు చేయించాలి, ఇచ్చేది ఇంకా తక్కువ ఇస్తున్నారు. అదే అమావాస్య రోజు చేస్తే మంచిదనే. చండీ మరి విశేషం కదా అమావాస్య, అమ్మవారికి అమావాస్య విశేషం కదా అమావాస్య. అలాగే పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి రోజున అమ్మవారికి నిండు కళలతో 16 కళలతో ఉంటుంది అమ్మవారు. షోడశి కళలతో అమ్మవారు ఉంటుంది. ఆ షోడశి కళలతో ఉన్న అమ్మవారికి శ్రీచక్ర నవావనార్చనని, అమ్మవారికి లక్ష కుంకుమార్చనని, అలాగే శాంతి కళ్యాణం ఉంది అమ్మవారికి, చాలా విశేషమైంది. ఈ దేవాలయంలో ఏంటంటే అన్ని కార్యక్రమాలు చాలా పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా జరుగుతాయి ఇక్కడ అన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఈవో గారు, రామారావు గారు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు చేశారు. అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పూజల్లో కిండి యాగం కానీ, అలాగే అమ్మవారికి మహానివేదనలు పెట్టే విషయంలో కానీ అంత టైం పాటించి ప్రత్యేకంగా అందరికీ చెప్పి ప్రతి రోజు కూడా ఆయన సంచరిస్తూ ఏంటి ప్రతి ఒక్క పూజను ఆయన విశ్లేషణ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో కూడా బాగుంది ఇక్కడ. ప్రస్తుతం అయితే అమ్మవారికి ప్రత్యేకంగా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే శివాలయం మనకి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడైతే కడుతుందండి ఆ శివాలయం? అయిపోయింది, ఇప్పుడు కడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్ ఏమిటి అక్కడ? ఇంకేం లేవు ఇప్పుడు. ఇప్పుడు ఆఖరిగా కట్టిన కన్స్ట్రక్షన్ అయిపోయింది శివాలయమే. యాక్చువల్గా ఏంటంటే 1000 సంవత్సరాలు దాటిపోయింది అది. అందుకని ఆ శివాలయం మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా కట్టి మొన్న మాఘమాసంలో ఓపెన్ చేసాం. ఇమ్మెన్స్ ఆఫ్ నాలెడ్జ్ వి నీడ్ టు నో దట్ సార్. రియలీ చాలా సంతోషం మళ్ళీ కలవడం.
తప్పకుండా. ఈ రోజుకి ఈ విధంగా అర్ధాంతరంగా సెలవు తీసుకుంటున్నాను. అమ్మవారి శుభాశీస్సులు అందరికీ. ఏంటి అమ్మవారి యొక్క కరుణ చేత ఆవిడ కనకదుర్గ మనకి అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు, అన్ని రకాల గృహంలో శుభంగా ఉండాలంటే దుర్గమ్మని దర్శించిన వాళ్ళు కానీ, దుర్గమ్మని పూజించిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఎప్పుడు కూడా దుర్గా అంటేనే మనకి ప్రొటెక్ట్. అమ్మవారు మనకి ప్రొటెక్ట్ చేసేది. అందుకని ఏంటంటే ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ శుభంగా ఉంటుంది. మనోభీష్ట సిద్ధిరస్తు.